ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగస్వామిని కావడం చిరస్మరణీయమైన అంశంగా భావిస్తున్నానని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తన ఇంటికి కూడా కృష్ణమ్మ అని పేరు పెట్టుకున్నానన్నారు. పాలమూరు ప్రజల ఆకలి దాహర్తి తీర్చేది కృష్ణమ్మ అని ఆనాడే ఆ పేరు పెట్టుకున్నానన్నారు. పాలమూరులోని ప్రతి పల్లెకు కృష్ణమ్మ రాబోతుందన్నారు. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం సంతోషంగా స్వాగతిద్దామని పిలుపునిచ్చారు. నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రుల సమావేశం, ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దశాబ్దాల కళ కృష్ణమ్మ నీళ్లను మన పొలాలకు మళ్లించేటువంటి ఒక మహాభగీరథ ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు అనేక ఒడిదొడుకులను తట్టుకొని అనేక అవరోధాలను అధిగమించి మాట నిలబెట్టుకున్నారు. ప్రపంచంలోనే అతి భారీ, గతంలో మనం ఆశాఖండం అనుకున్నాము, కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వెంటారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా ఇవాళ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రికార్డులకు ఎక్కుతున్నది. ఒక్కొక్క పంపు 145 మెగావాట్ల పంపు, 4 దశల్లో ఉండేటువంటి పంపులు మొత్తం కలిపి 35 పంపుని మనమే కృష్ణా జలాలను సాధించుకున్నాం. కానీ ఆ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొదలుపెట్టినాయి. పనులు పూర్తి కాకపోయినా మనం పనులు పూర్తి చేసినాం. కానీ పాలమూరు రంగారెడ్డి ఒక్కటే 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, అతి భారీ ప్రాజెక్టు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టును మనం రాష్ట్రం సాధించుకొని, మన నేతృత్వంలో మనం ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసుకొని దాన్ని పూర్తి చేసుకొని ఆ ఫలాలు రైతాంగానికి ఇచ్చేటువంటి సందర్భం ఆసన్నమైంది. రేపు 16వ తారీఖు నాడు వెట్ రన్ అంటే ఇంతకుముందు మోటార్లను డ్రై రన్ చేస్తారు, నడిపి చూస్తారు. నెలలో చేయవలసిన పనిని ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసి 9.5 సంవత్సరాల దాకా ఇప్పటికీ తేల్చకుండా పెండింగ్ పెట్టడం మూలంగా కూడా మనకు అదొక ప్రధాన అవరోధమైంది. అయినా వాళ్ళు సాంకేతికంగా ఎన్ని రకాల ఇబ్బందులు పెడితే దానికి ప్రతిగా మనం మార్గాలు వెతుక్కొని మన సాంకేతిక మార్గాలను మనం చట్టబద్ధ సంస్థల ముందు పెట్టి అనేక రకాల అనుమతులను మనం సాధించినాం. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మనం చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో మనం తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఏ పద్ధతిలో తీసుకోవాలో వ్యూహానికి ప్రతి వ్యూహం మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పీఠముడిని విప్పుకుంటా జటిలంగా ఉండేటువంటి అంశాన్ని సరళతరం చేసుకుంటూ ప్రాజెక్టును మనం పనులు పూర్తి చేసుకుంటూ వచ్చినాం. అయినా సరే ఒక్కడు కాదు 1000 మంది చంద్రబాబు నాయుడు అడ్డుపడిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపడతా, పూర్తి చేస్తా, పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతా, కృష్ణానది నీళ్లను కలశాలతో తీసుకుని వచ్చి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రతి దేవాలయము, ప్రతి ప్రార్థనా మందిరంలో అభిషేకం చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసినారు. ఆ తదుపరి జరిగిన పరిణామాలన్నీ మనం గమనిస్తూ వచ్చినాం.